గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులు అని చెప్పేసి. ఓకే, సో దానికి నిన్నటి రోజున ఒక 2 ప్రయారిటీ తీసుకోవడానికి కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి 2. సో వాటి విషయం నేను మీతో డిస్కస్ చేయడానికి ఈ యొక్క వీడియోలో మేము ముందుకు రావడం అయితే జరిగింది. సో నాకు వచ్చినటువంటి కామెంట్స్ వచ్చేసి, అన్న నాది 2018లో తీసుకున్న, మళ్ళీ నేను అప్లై చేయాలా అని చెప్పేసి ఒక అతను అడిగాడు. సో ఇంకొక అతను వచ్చేసేసి, బ్రో నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో డేట్ 7/7/2023లో అప్లై చేశాను, 2024కి పనికి వస్తుందా అని చెప్పేసి అడుగుతాను. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. అసలు ఇప్పుడు ఇవి ఎందుకు అవసరం అని ఈ యొక్క వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఒకటి పాలీసెట్ అని చెప్పేసి, ఏపీఆర్జీసీ అని చెప్పేసి, ఓకే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు వచ్చేసి ఎంసెట్ అని చెప్పేసి, ఇలా రకరకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అది ఆ ఒక స్ట్రీమ్స్కి మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, సో బేస్డ్ ఆన్ మనకి కౌన్సిలింగ్, అందులో భాగంగా కౌన్సిలింగ్ అనే ఒకటి ఉంటుంది. సో దాంట్లో కొన్ని చెక్ లిస్ట్ ఇస్తారు, మనం సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ బోత్ ఓకే అడుగుతూ ఉంటారు. కొన్ని అంటే బేస్డ్ ఆన్ మనం కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడు గమనించండి, మీకు వచ్చే నోటిఫికేషన్ క్లియర్గా స్క్రూటనింగ్ చేసుకోండి. అసలు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఆర్ ఎల్స్ ఇప్పుడు మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఫోటో అప్లోడ్ చేయాలనుకోండి, 45 days ఆర్ 3 months లోపుదే అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. క్లియర్గా మెన్షన్ చేస్తారు. సైమల్టేనియస్లీగా ఇక క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏదైనా అప్లై చేయాలి అంటే వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, 6 months లోపుదే మీరు అప్లై చేయాలంటే సబ్మిట్ చేయాలని చెప్పేసి అని అంటుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ ఏదైతే ఉంటుందో అది జతపరచవచ్చు. అది జతపరిచినప్పుడు మీకు అది అప్పుడు వరకు సరిపోతుంది. ఆ తర్వాత దానిని ఏం చేస్తారంటే, ఇఫ్ ఇన్ కేస్ నీడ్ ఉంటే, నెసెసరీ ఉంటే వాళ్ళు నెక్స్ట్ డైరెక్ట్ కాలేజ్లో సబ్మిట్ చేసుకోమని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట. సో మీరైతే కంగారు పడిన అవసరం లేదు. నేను లాస్ట్ ఇయర్ అప్లై చేశాను, ఈ ఇయర్ మళ్ళీ కావాలా లేదా పనికి వస్తుందా అని చెప్పేసి ఎవరు అనుకోని అవసరం లేదు. ఖచ్చితంగా పనికి వస్తాయండి మన సర్టిఫికేట్స్. సో ఇన్కమ్ సర్టిఫికేట్కి వచ్చేసి మనకి 3 to 4 years లోపు ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్కి అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఓకే, సో ఇది మీకు అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఇది మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో. సో లబలబా అంట ఉన్న సర్టిఫికేట్ని మళ్ళీ అప్లై చేసుకునే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, నేను ఆల్రెడీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అక్కడ ఎవరైనా మిస్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని లీవ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాతో మీరు మాట్లాడాలి, ఏదైనా ఎమర్జెన్సీగా డిస్కస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ డిస్క్రిప్షన్ త్రూ మీరు నాతో డైరెక్ట్గా వాట్సాప్లో మీరు నాతో చాట్ చేయొచ్చు. సో ఫోన్ కాల్స్ అయితే వద్దు, ట్రై టు అండర్స్టాండ్ అండి. ఓకే, ఒకవేళ మీరు న్యూ విజిటర్, అదేవిధంగా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.